కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు డైరెక్ట్ అకౌంట్లోకే ఏప్రిల్ నుంచే అమలు. శాలరీ కష్టాలకు ఇక చెల్లు. ఐఎఫ్ఎంఎస్ లో ప్రత్యేక ఆప్షన్ లేదా ప్రత్యేక పోర్టల్ కసరత్తు చేసిన ఆర్థిక శాఖ. ఇప్పటికే శాఖల వారీగా ఆధార్ బ్యాంక్ అకౌంట్లతో లింకు. ఇన్నాళ్ళు హెచ్ఓడి ఏజెన్సీల అకౌంట్లో జమ. దీంతో అడ్డగోలు అక్రమాలు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల దాకా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక ఒకసారి గమనించండి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో నేరుగా వాళ్ళ ఖాతాలోకి డైరెక్ట్ అకౌంట్లోకే డబ్బులు వేసే విధంగా ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది రాష్ట్ర ఆర్థిక శాఖ. సో నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో 5 లక్షల మందికి పైగా ఉన్నటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల శాలరీ కష్టాలకు సర్కారు చెక్ పెట్టబోతుంది. ఏప్రిల్ నుంచి నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే జీతాలు జమ చేయనుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ విధానంలో జీతాలు సర్కారు చెల్లిస్తుంది. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సైతం ఇదే పద్ధతిలో మధ్యవర్తులు, ప్రైవేట్ ఏజెన్సీల ప్రమేయం లేకుండా అత్యంత పారదర్శకంగా జీతాలు చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం ఈ పోర్టల్లో ప్రత్యేక ఆప్షన్ ఇచ్చి వీరికి శాలరీలు జమ చేయడమా లేదంటే వీరి కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ రెడీ చేయడమా అనే దానిపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది. ఇప్పటి వరకు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు వారి హెచ్ఓడీలు లేదంటే ఏజెన్సీలకే సర్కారు జమ చేస్తుంది. దీనివల్ల ఉద్యోగుల జీతాల్లో కోతలు పెట్టడంతో పాటు భారీ అక్రమాలు జరుగుతున్నట్టు తెలియడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. నిజంగా ఇది ఒక అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ ఏజెన్సీ వ్యవస్థ వల్ల ఎంత పెద్ద ఎత్తున అక్రమాలు జరిగి 5 నెలలు 6 నెలల జీతాలు దాకా ఎన్ని రకాల ఇబ్బంది పెడుతున్నాం మనం చూస్తున్నాం. చాలా మంది చనిపోయిన సందర్భాలు చూసినాం. సో ఇది నేరుగా మీరు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇస్తున్నారంటే నిజంగా ఒక అప్రిషియేట్ చేయాల్సినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది.